నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బిజీగా మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతితో భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు, మనసు దోచే ఆకృతులతో కడలి తీరం ముస్తాబు. అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేశాం. అధికారుల నుంచి ఈ నివేదిక కోరాం. నిందితులు క్షమాపణ చెప్పినా సరిపోదు. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి మంత్రి లోకేష్ వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేయాలని జగదీప్ను కోరారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో లోకేష్ భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఉపరాష్ట్రపతితో మాట్లాడారు. దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉపరాష్ట్రపతికి మంత్రి లోకేష్ తెలిపారు. దీనికి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అడిగి తెలుసుకున్నారు. 64,000 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ సమాధానం చెప్పారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరై యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతున్నామని లోకేష్ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్ని ఎంచుకొని పోరాడానని ధన్కర్ చెప్పారు. 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకు కడుతూ రూపొందించిన యువగలం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి లోకేష్ అందజేశారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ అభినందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం ముస్తాబవుతోంది. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర 2025కు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగర తీరంలో 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి వేదికల పనులు చకచకా జరుగుతున్నాయి. 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ ఆర్కే బీచ్లోని కాళీమాత దేవాలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు తీరం వెంబడి యోగాసనాలు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్ రోడ్లో 326 కంపార్ట్మెంట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదిక ఉండనుంది. ప్రధాన వేదిక సమీపంలోని రహదారిపై పచ్చడి తివాచీలు పరుస్తున్నారు. బీచ్ రోడ్లో పార్క్ హోటల్ తర్వాత నుంచి జనరల్ కంపార్ట్మెంట్ ఉంటాయి. ప్రధాన వేదిక వద్ద కార్యక్రమాలు తెలిసేలా ఎల్ఈడీలు తెరలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల హుందాతనానికి భంగం కలిగించేలా వ్యాఖ్యానించడం పెద్ద నేరమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మందర్ తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా టీవీ చర్చా కార్యక్రమాలు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే సుమోటోగా సేకరించి కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మందర్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, సభ్యురాలు బూసి వినీత ఆమెకు స్వాగతం పలికారు. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలను ఆమె సందర్శించారు. 10 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్న ప్రతి సంస్థలోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కళాశాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారా అని ఆమె ప్రశ్నించగా, వారం రోజులు ఏర్పాటు చేస్తామని కళాశాల అధికారులు తెలిపారు. మహిళల రక్షణ కోసం మహిళా కమిషన్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఏ సమయంలో అయినా బాధితులు కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని అర్చన తెలిపారు. బాలికలు మహిళలపై దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విజయవాడలోని పాత ప్రభుత్వ హాస్పిటల్ని ఆమె పరిశీలించారు. స్వాదర్ హోంలో పునరావాసం పొందుతున్న మహిళలపై మాట్లాడారు. వివిధ అంశాలపై ఫిర్యాదులకు సంబంధించి మహిళా జాన్ సోన్వాయిలో భాగంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలో 3 రోజులు పర్యటించనున్నట్లుగా తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ కార్యదర్శి అనురాధ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఈడీ ప్రవీణ్, ఏడీ కుమారి, లీగల్ కౌన్సిలర్లు, సెలక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. It is my pleasure to meet you today at this Siddharth Medical College. We from National Commission for Women, we are here to see the condition of female patients, female employees, female faculties, all working in this environment, how they are. Their physical, their social, their financial, all setups are to be inspected by the Commission and give a report before Ministry of Health and Welfare and as well as to WCD Department of Central Government. So this is the beginning. I cannot speak much about this. From outside it looks
The hospital is very well, it's looking good. I mean, new buildings, good number of faculties, well number of students, PG students, UG students. So I don't think as per the NMC chapter and education chapter, that is all okay. I'll go through papers later on. But we are very much concerned about welfare of women. We are concerned about the working environment for women. If any safety lacuna is there, if the girls working in hospital have attached toilet, do they need to go out in the evening after daylight? Is there any provision for police, local police engagement inside the campus, or things like that? What happens to women while working day and night 24 hours in hospital? Do they face any challenge at all? These are the things we will look into and will let you know after the report is sent to the authority. She's a నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ మెంబర్, పర్టికులర్లీ మన సౌత్ ఇండియాకి, వెస్ట్ బెంగాల్కి, త్రిపురకి షీఈ్ ఇన్ఛార్జ్ అనమాట. సో తన ఇదిలో భాగంగా, డ్యూటీలో భాగంగా ఒక 2-3 డేస్ ఆంధ్రాలో తిరగటానికని వచ్చారు. ముఖ్యంగా రేపు గుంటూరు, అలాగే తిరుపతి, అంటే లోక్ అదాలత్. ఎవరైతే ఏపీ స్టేట్ విమెన్ కమిషన్కి డైరెక్ట్గా మెయిల్స్ పంపించకుండా కొంతమంది ఏంటంటే నేషనల్ కమిషన్ విమెన్కే రాసేస్తారు. సో అలాంటప్పుడు ఏదైతే వాళ్ళ దగ్గర కేసెస్ వచ్చినాయో అవన్నీ కూడా రేపు గుంటూరులో, ఎల్లుండి తిరుపతిలో జన్సున్వాయ్ అంటే లోక్ అదాలత్ ఒక తరహాలో ఏదైతే కేసెస్ అవన్నీ విని దాన్ని పరిష్కరించడానికని ఈ 3 డేస్ వచ్చారు. దానిలో భాగంగా ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్కి వచ్చి ముఖ్యంగా ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వాళ్ళ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే విమెన్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు చాలామంది చదువుకుంటూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చదువుకునే చోట, వర్క్ చేసే చోట ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అలాగే మహిళా సాధికారత ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కాలేజ్కి వచ్చి ప్రతి కాలేజ్లో కానీ, ఆర్గనైజేషన్ లేకపోతే ఎక్కడ ఫ్యాక్టరీలో ఎక్కడైనా సరే 10 మంది కంటే ఎంప్లాయీస్ ఉంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి మ్యాండేటరీ, ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో బేసిక్లీ ఏంటంటే ఫీమేల్స్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రశాంతంగా అటు ఇంట్లో పని చేసుకోవాలి, ఇటు వర్క్ చేసుకోవాలి. కానీ 2 చోట్ల ఏంటంటే వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం, మాకు భద్రత ఉందనే ఇది వస్తేనే ప్రశాంతంగా వర్క్ చేసుకోగలరు. సో అది కమిషన్ బాధ్యత అనమాట. ఆ డ్యూటీలో విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉందా లేదా, లేకపోతే ఒక 1 వీక్ టైం ఇచ్చారు. అది కాన్స్టిట్యూట్ చేసుకొని మాకు మళ్ళీ మెయిల్ చెప్పండి పెట్టామని. అలాగే హాస్పిటల్స్ ఎక్కడైతే ఫీమేల్ పేషెంట్స్ ఉంటారో అక్కడికి వెళ్తారు. అలాగే ఎక్కడైతే మానసికంగా ఇది జబ్బున్న వాళ్ళు ఉంటారు ఫీమేల్ పేషెంట్స్, అలాంటి చోటుకి వెళ్ళి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ పేషెంట్స్కి, వాళ్ళ మీద ఏమి దాడులు జరగట్లేదు, అవన్నీ కూడా తెలుసుకొని అవి వాళ్ళకి మనం చూడటానికి వచ్చారనమాట ఈరోజు. తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల అన్నారు. తన ఫోన్తో పాటు భర్త దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ట్యాప్లు చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లుగా స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారని అన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని ఆమె స్పష్టం చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ అని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చని, ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు, వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది. నేను జగన్కు తోడబుట్టిన చెల్లెల్ని, ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారు. నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారు. రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్కు ఏ సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశారు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారు. నా ప్రతి పోరాటాన్ని అడ్డుపెట్టారు అని షర్మిల అన్నారు. కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి
ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని, ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని అన్ని జిల్లాల మండల స్థాయిలో నిర్వహిస్తామని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామశెట్టి వెంకట్ రాజేష్ తెలిపారు. ఆహ్నిస్తులు ప్రజాసేవలో నిమగ్నమయ్యే రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ డే ద్వారా గుర్తింపునివ్వడం హర్షణీయమన్నారు. రెవెన్యూ దినోత్సవ స్ఫూర్తితో ఉద్యోగుల అంకిత భావంతో పనిచేయాలని, రెవెన్యూ శాఖ ఔన్నత్యానికి మెరుగుపరచాలని వారు సూచించారు. గవర్నర్పేటలోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామశెట్టి వెంకట రాజేష్ మాట్లాడుతూ జూన్ 20వ తేదీన నిర్వహించే రెవెన్యూ దినోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెవెన్యూ డేలో భాగంగా శాఖల ద్వారా అందించే సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లా, మండల స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూ వ్యవహారాలు, ధృవీకరణ పత్రాలు, రెవెన్యూ శాఖ ద్వారా వసూలు చేసే పన్ను, రెవెన్యూ రికార్డుల, ఆడంగల్, దేవాలయ, వక్స్ భూముల వివరాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. రెవెన్యూ శాఖలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వారి నుంచి రెవెన్యూ పనితీరుపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. రెవెన్యూ నిర్వహణ కోసం జిల్లాకు 2 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిన చంద్రబాబు నాయుడుకు రెవెన్యూ శాఖ మంత్రి
అనగానే సత్యప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ దినోత్సవ స్ఫూర్తితో ఉద్యోగులు అంకిత భావంతో నిజాయితీతో పని చేయాలని వారు సూచించారు. జూన్ 20, 1786లో ఏర్పాటు చేశారు కాబట్టి ఆనాటి నుంచి మాకు రెవెన్యూ డేగా డిక్లేర్ చేయండి అని గతంలో మా నాయకత్వం అనేక ప్రభుత్వాలను కోరినప్పటికీ మరి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకి ప్రభుత్వం జూన్ 20ని రెవెన్యూ డేగా, రెవెన్యూ దినోత్సవంగా డిక్లేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజెట్ విడుదల చేయడం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెవెన్యూ డే నిర్వహణకి, అంటే రెవెన్యూ డే అంటే ఏదో సంబరాల కోసం కాకుండా రెవెన్యూ డే రోజున ప్రజలకి రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి సేవలు, ఇప్పటివరకు ఏదైతే సేవలు అందిస్తున్నామో ఆ సేవలు ఇటు ప్రజలకి, రైతుల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా జిల్లా స్థాయిలో అదేవిధంగా ప్రతి మండల కార్యాలయ స్థాయిలో అవగాహన కల్పించి రెవెన్యూ ఉద్యోగులు ఏ సేవలు అందిస్తారో, రెవెన్యూ శాఖ ఏ సేవల్ని మీరు పొందవచ్చు, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి అంశాలు తెలియపరచడం, అవగాహన కల్పించడం. అదేవిధంగా రెవెన్యూ నిర్వహిస్తున్నటువంటి రికార్డులు మాత్రం ప్రదర్శించడం, ప్రధానంగా అడంగళ్ళు, 1B రికార్డులు, అదేవిధంగా రెవెన్యూ భూములతో పాటు ప్రభుత్వ భూములతో పాటు ఏదైతే వక్ భూములు కానీ లేదా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా వాటి గురించి కూడా వివరంగా ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను కూడా స్పష్టంగా అవగాహన కల్పించటం. అదేవిధంగా లోకల్గా మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజల నుంచి కానీ ప్రజాప్రతినిధులను కూడా ఆ రోజు ఆ కార్యక్రమాలకు రెవెన్యూ డేన జూన్ 20న ఆహ్వానించి వారి ద్వారా ఇంకా ఏదైనా మెరుగైన సేవలు రెవెన్యూ శాఖ ద్వారా అందించాలంటే వారి దగ్గర నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రధానంగా ఈ అన్ని రెవెన్యూ శాఖలో వీటన్నిటినీ కూడా హైలైట్ చేసుకుంటూ ఎంతో కష్టపడి 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ చిన్న అక్కడక్కడ జరిగేటువంటి మా ఉద్యోగులు చిన్న తప్పుల వల్ల రెవెన్యూ శాఖ మొత్తానికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితిని అధిగమించడానికి ఈ రెవెన్యూ దినోత్సవాన్ని జూన్ 20ని ప్రతి సంవత్సరం కూడా మేము అవకాశంగా తీసుకొని ప్రజలకి అందరికీ అవగాహన కల్పించి మాకు మేముగా రెవెన్యూ ఉద్యోగులుగా ఇంకా మెరుగైనటువంటి పాలన ప్రజలకు అందించేదానికి, వేగవంతమైనటువంటి పాలన అందించేదానికి, పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి, జవాబుదారీతనంగా ఉండటానికి మాకు మేముగా తీర్చిదిద్దుకునేటువంటి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి డేనే ఈ రెవెన్యూ డే. ఈ నిర్వహణకి మాకు నిధులు ఖర్చు అవుతాయి, మరి దాన్ని ప్రజల కోసం మేము కష్టపడటానికి సిద్ధమయ్యాం. ఇక నుంచి ఆ నిధులు కూడా మాకు రిలీజ్ చేస్తే మేము బ్రహ్మాండంగా ఆ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పగానే ప్రభుత్వం వెంటనే 52 లక్షలు బడ్జెట్ను కూడా ప్రతి జిల్లాకి 2 లక్షల చొప్పున బడ్జెట్ని కూడా రిలీజ్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మాచులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవ శ్రీశైల గారి శ్రీమతి జి జయలక్ష్మి ఐఏఎస్ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులకు, ప్రధానంగా ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అన్ని విభాగాల క్రీడాకారులకు తగు రీతిలో ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందజేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర అన్నారు. అమరావతి ప్రాంతం మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మూలపాడులో ఉన్న క్రికెట్ స్టేడియాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాల క్రీడా వికాసానికి సహకారం అందజేస్తారని అన్నారు. విజయవాడ నున్న మెయిన్ రోడ్ వెంబడి కంట్రిక మణికంఠ నగర్లో ఏఆర్ స్పోర్ట్స్, జూడో, యోగా, ఫిట్నెస్ సెంటర్ను ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామేశ్వర మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడల వికాసానికి ప్రభుత్వం చేయూత అందజేస్తుందని చెప్పారు. జూడోలో 20 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం ఉన్న సీనియర్ క్రీడాకారుడు నామిశెట్టి వెంకట ఆధ్వర్యంలో ఏఆర్ స్పోర్ట్ పునఃప్రారంభం కావటం సంతోషకరమని అన్నారు. ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు నామిశెట్టి వెంకట్ మాట్లాడుతూ జూడోలో సుదీర్ఘ అనుభవంతో భావితరానికి యువ క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లుగా చెప్పారు.
ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో స్పోర్ట్స్ సెంటర్ పూర్తిగా పాడైందని మరలా దాన్ని పునర్నిర్మించి ఎమ్మెల్యే బోండా ఉమా చేతుల మీదుగా తిరిగి ప్రారంభం చేసినట్లుగా వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు జూడోలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, యోగా, ఫిట్నెస్ సైతం నేర్పబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ పాటర్న్ గా విజయ్ లక్ష్మిని నియమించి నియామక పత్రాన్ని బోండా ఉమా చేతుల మీదుగా నామిశెట్టి వెంకట అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఎలమంచి శ్రీకాంత్, జి సుబ్బారావు, ఎన్ పవన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా క్రీడలకి మహాదర్శి పట్టింది. అన్ని రకాలుగా క్రీడల్ని ప్రోత్సహించే ఈ ప్రభుత్వం అన్ని ఈవెంట్స్లో కూడా క్రీడాకారుల్ని, అలాగే అకాడమీలని, కోచింగ్ సెంటర్ని అన్నిటిని కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియంసు, అలాగే మళ్ళీ అదర్ ఈవెంట్స్కి స్టేడియంస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మూలపాడులో స్పోర్ట్స్ సిటీని పెట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. అన్ని రకాలుగా కూడా క్రీడలకి మళ్ళా పూర్వ వైభోగం తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. ఈరోజు జూడో అసోసియేషను స్టేట్ CEO అయినటువంటి నామిశెట్టి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా క్రీడాకారులకి ట్రైనింగ్ ఇవ్వటం, జిమ్ము గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఇంకా ఆధునీకరించి ఈరోజు ఇక్కడ కండ్రికలో సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్లో ఇది మరి ఇప్పుడే ప్రారంభించుకున్న సంతోషం. ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులు నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళారు. గతంలో కూడా రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులు అన్ని రకాలుగా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని అత్యున్నత స్థాయి ప్రతిభ కనబరిచి అత్యున్నత స్థానాలకు వెళ్ళాలని హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం, పూర్తిగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ జూడో అండ్ యోగా ఫిట్నెస్ అనేటువంటి సెంటరు ఏఆర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఒక 5 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న పేరిట స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అనేక ట్రైనింగ్స్ జరిగినాయి. ఈ జరిగిన వాటిల్లో ఇక్కడి నుంచి దాదాపు ఖేలో ఇండియా స్థాయికి మెడల్ కొట్టే స్థాయికి ఈ అకాడమీ వెళ్ళింది. అయితే ఇటీవల మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను నించున్న ప్లేస్లో 5 అడుగుల లోతు నీళ్ళు 8 రోజులు ఉండి దాదాపు ఒక 30-40 లక్షల రూపాయల వర్తు సామాగ్రి అంతా కూడా పోవటం జరిగింది. దీన్ని మళ్ళీ శక్తి కూడగట్టుకొని, ఇది కేవలం మా సొంత సంస్థ, ఇది వ్యాపార సంస్థ అయితే కాదు, ఉచితంగానే ఇక్కడ అందరికీ ట్రైన్ చేస్తాం. కనుక మళ్ళీ దీన్ని ఒక దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అంత రెన్యువేషన్ చేసి నూతన ప్రారంభం చేసుకోవటం జరిగింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు రావటం జరిగింది. వారి చేతుల మీదుగా నిజానికి ఎంపీ గారు కూడా రావాలి, వారు అనుకోని పరిస్థితులు అబ్రాడ్లో ఉన్నారు, అండ్ ఇండియాలో కూడా లేరు. మళ్ళీ 21-22 వస్తా వెంకటని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ఇది ఇక్కడ జూడో అనేటువంటి ఒలింపిక్ క్రీడ ఉచితంగా క్రీడాకారులను ట్రైన్ చేయడం జరుగుతుంది. చిన్న చిత్రాల్లో మంచి కథాంశం, ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని హీరో సుమన్ అన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, నటీనటులను ప్రోత్సహించాలని కోరారు. సినీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విజయవాడ నగరంలో మా రాయుడు అందరివాడు చిత్ర షూటింగ్ సన్నివేశాలు శరవేగంగా సాగుతున్నాయి. హనుమాన్పేటలోని ఆల్బర్ట్ రామారావు ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రిగా హీరో సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే గ్రామస్తుల మధ్య జరిగే సంభాషణను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను యూనిట్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ దర్శకుడు మైకేల్ కథ తెలిపిన వెంటనే నటించడానికి అంగీకరించినట్లుగా తెలిపారు. చిన్న చిత్రాల్లో మంచి కథాంశం, ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని అన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, నటీనటులను ప్రోత్సహించాలని కోరారు. డైరెక్టర్ మైకేల్ నాకు లైన్లో వచ్చి నాకు లైన్ చెప్పారు. మరి సీఎం క్యారెక్టర్స్ ఉన్నాయి, రేపు ఎల్లుండి కూడా నేను ఇంకో సీఎం క్యారెక్టర్ చేస్తున్నాను. డిఫరెంట్ యాంగిల్స్ మీద నేను చేస్తున్నాను. అయితే ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే సీఎం క్యారెక్టరే, బట్ సీఎం దీంట్లో ఒక కొత్త మెసేజ్ ఒకటి దీంట్లో ఇస్తున్నారు. పాలిటిక్స్కి ఒక డిఫరెంట్ మెసేజ్ ఒకటి వస్తుంది, ఒకే మెసేజ్ వస్తుంది. అది నాకు నచ్చి ఇలా కూడా ఉంటే బాగుంటుంది, ఫ్యూచర్లో సీఎంస్ కూడా ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అంటే పాలిటిక్స్లో ప్రజల్ని, అవతల వాళ్ళని వీళ్ళని ట్యాకిల్ చేయాలంటే కొన్ని వేరే మ్యాజిక్ అన్ని చేయాలి. సో ఆ పాయింట్తో నేను ఒప్పుకున్నాను. సరే, లక్ష్మణ్ గారు నాకు
ఇప్పుడు కాదండి, నేను యాక్చువల్గా ఇదే మండపంలో నేను పైన నాకు సన్మానం జరిగింది. శంకర్రావు గారు పెద్దలు, ఆయన సన్మానం చేయాలని చెప్పి నాకు ఫస్ట్ వచ్చారు. నేను వేరే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వచ్చారు, సరే అని చెప్పాను, డేట్ ఇచ్చాను. బట్ నాకు వచ్చిన యాక్సిడెంట్ జరిగింది ఫ్లైట్ దిగేటప్పుడు. అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. సరే ఇంకా అది ఉండదేమో అనుకొని నేను వదిలేసాను. బట్ ఆయన కాదండి, అనుకుందే నేను మళ్ళీ పెడుతున్నాను అని చెప్పి వెన్యూ మార్చారు. నాకు ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తాను, ఎక్కడ పెట్టినా పర్లేదు సార్, మీరు మంచి మనసుతో మీరు నాకు చేయాలనుకుంటున్నారు, ఇంత డబ్బు వేస్ట్ అయినా నేను వస్తాను చెప్తే నేను వచ్చినప్పుడు నాకు లక్ష్మణ్ గారు అక్కడ పరిచయం అయ్యారు. సో ఫస్ట్ లక్ష్మణ్ గారిని చూసినప్పుడే నేను ముందు ఈయన ఏదో ఆర్టిస్టే అనుకున్నాను. అప్పుడు ఇంకా ఆర్టిస్ట్ కాలే ఆయన. తర్వాత సినిమాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది తెలిస్తే సరే మనం ఏమి అడగకూడదు అని చెప్పి నేను సైలెంట్గానే ఉన్నాను. బట్ తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాం, అంతా ఓకే. లాస్ట్ 2 months ముందు ఫోన్ చేసి అన్నయ్య నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అనంతరం హీరో శ్రీరామ్ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన మా రాయుడు అందరివాడు చిత్ర ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లుగా, విజయదశమి రోజున తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు తాను 900 చిత్రాల్లో నటించానని, తెలుగు ప్రేక్షకులు తనని ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని కోరారు. త్వరలో పోలీస్ ఇన్స్పెక్టర్ అనే చిత్రంలో నటిస్తానని, మా రాయుడు అందరివాడు చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. ఒక రాజకీయ నాయకుడికి, ధనవంతుడికి, ఒక పేదవాడికి జరిగే సంభాషణ స్టోరీ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ సినిమా వచ్చి నాకు మైకిల్ గారు ఫస్ట్ కథ చెప్పడం నాకు చాలా నచ్చింది కూడా, ఎందుకంటే కథని నచ్చింది కాబట్టి సినిమా ఒప్పుకున్నాను. ఇది ఒక అంతా కూడా మారేడుమిల్లిలో తీసామండి, డబుల్ యాక్షన్ అండి, తండ్రి కొడుకుల క్యారెక్టర్ నేనే చేశానండి. ఇది ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మైండ్ గేమ్ అనే సినిమా తీసి ఒక మంచి హిట్ చేసుకొని సొంతం చేసుకొని తర్వాత నాకు డబుల్ యాక్షన్ అంటే కథ ఇష్టం అండి ఆల్రెడీ చెప్పాను మైకిల్ గారికి. ఆయన ఇష్టపడి నాకు కథ చెప్పి నాకు ఎట్లాగా చేయాలి కూడా అన్నీ అమ్మిడుండి నీట్గా బ్రహ్మాండంగా చెప్పి చేశాడండి. ఈ సినిమా వచ్చి నాకు ఒక అద్భుతమైన స్టోరీ. ఈ మూవీ మనకు విజయదశమి కానుకగా వస్తుంది, తెలుగు, హిందీ, తమిళంలో వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీలో నటించిన యాక్టర్స్ కూడా చెప్పాలంటే అప్పారావు గారి గురించి అద్భుతంగా కామెడీ బాగా చేశాడు, ఆనంద భారతి చేశాడు, గోల్డ్ రెడ్డి, చిట్టుబాబు, అదేవిధంగా మనకు నాగపట్న ఆయన పేరు మహేష్ గారు, నాగమహేష్ గారు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే ఏంటంటే ఒక సినిమాకి తగ్గట్టు ఏ క్యారెక్టర్ ఏం కావాలనేది ఎక్కడ కూడా రాజీ పడలా మా మైకిల్ గారు. ఆ క్యారెక్టర్ బాగా తగ్గట్టు వాళ్ళు తీసుకోవటం, ఈ సినిమాకు ఒక మంచి సాంగ్స్, పెద్దలతో సాంగ్స్ అట్లాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే జూన్ 26వ తేదీ నా బర్త్డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజే 10వ సినిమా కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ మూవీ కూడా నేను చేస్తున్నాను. ఇది 10వ సినిమా. ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి నన్ను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మెగాస్టార్ అంటే అంత అభిమానం, ఆయన చూసుకొని నేను పెరిగానండి. చిత్ర హీరో దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాన్ని అద్భుతంగా తీస్తున్నట్లుగా తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో చిత్ర నిర్మాణం 80% పూర్తి చేస్తామని, మిగిలిన 20% విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, నెల్లూరు నగరంలో చిత్రీకరిస్తున్నట్లుగా చెప్పారు. ఈ సినిమాలో హీరో సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారని, సినిమాలో హీరోగా శ్రీరామ్ నటిస్తున్నట్లుగా చెప్పారు. మా రాముడు అందరివాడు మూవీ డైరెక్టర్. ఇవాళ మా రాముడు అందరివాడు మూవీ చాలా స్మూత్గా షూటింగ్ ఇవాళ చాలా అద్భుతంగా జరిగిందంటే కారణం మాకు విజయవాడలో అన్ని వసతి కానీ ప్రతిదీ కల్పించిన మా లక్ష్మణరావు గారు, మా ఒక ప్రొడ్యూసర్. అలాగే ఈ మూవీ ఇప్పటికీ దాదాపు 80% షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది. ఇంకో 20% షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది కూడా రాజమండ్రిలో ఇదివరకు ఫస్ట్ షెడ్యూల్లో మేము షూటింగ్ని కంప్లీట్ చేసాం. ఈ మిగతా 3rd షెడ్యూల్ కూడా అక్కడే కంప్లీట్ అవుతుంది. సుమన్ గారు మా మూవీ కోసం విజయవాడలో ఈ షూటింగ్ సీఎం క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా అద్భుతమైన రోల్, చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీ జనాల మీద. ఎందుకంటే ఒక ఊరి గురించి, ఊరిలోని ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకొని ఒక ఎమ్మెల్యేని ఎలా మార్చాడు హీరో అనే ఒక అద్భుతమైన కథానికతో, అందులో ఒక ప్రేమ కథ, మళ్ళీ కామెడీ, ప్రతిదీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చాలా మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందరికి రాబోతున్నాను. మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రాముడు అందరివాడు మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మూవీలో హీరో గురించి చెప్పాలంటే ఈయన ఒక మారుమూల ప్రాంతంలోని ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి. చాలా చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి,
సినిమా గురించే ఆలోచిస్తూ చిరంజీవి గారి మీద ప్రేమతో చిరంజీవి గారి అభిమానిలాగా చిరంజీవి గారిని తనలోనే చూసుకుంటూ యాక్టింగ్ అలా చేస్తూ మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన నేను కలిసి ఫస్ట్ మూవీ మా రుద్ర అని ఒక మూవీ ఇంతకుముందే చేసాం. ఆ మూవీ చాలా బాగా షూటింగ్ జరిగింది. అలాగే ఈ మూవీ మళ్ళీ నాకు ఆయన సెకండ్ ఫిల్ము. ఈ లోపల ఆయన దాదాపుగా 8 చిత్రాలు చేశాడు. ఇది 9వ సినిమా. నెల్లూరులో 8 చిత్రాలు చేసిన ఘనత శ్రీరామ్ గారికి మాత్రమే దక్కింది. ఎందుకంటే లోకల్గా ఆయన మూవీస్ ఇంతవరకు ఎవరు అక్కడ తీయలేదు. ఇంత గొప్పతనం ఆయన క్రియేట్ చేసుకున్నాడంటే ఆయనలో ఉండే ఆ పట్టుదల, ఆయనలో ఉండే ఆ టాలెంటే ఆయన ఇంతవరకు ఈ దూరం తీసుకొని వచ్చింది. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతుంది. అయితే ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్ మహిళను కొట్టిన వారిపై 302 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపోతే తాను రంగంలోకి దిగుతానని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడికి తాను ముఖ్యమైన లెటర్ రాశానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏడవటం చూశామని, బయట కూడా చూశామని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు పరిచారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు మనం వీడియో వైరల్ అవ్వడం చూసాం. చిత్తూరులో ఒక మహిళను ఆవిడ అప్పు చేయకపోయినా దారుణంగా కట్టేసి కొట్టేసి చిత్రహింస చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పారు, కేసు పెట్టి. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే అక్కడ ఉన్న పోలీసుల్ని 307 అటెంప్ట్ టు మర్డర్ అంటారు దీన్ని, కన్స్పిరసీ 3-4 సెక్షన్లో మీరు కేసు పెట్టండి. 7 రోజుల్లో కేసు పెట్టకపోతే నేనే మీ మీద కేసు పెడతాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన మనవి ఏంటంటే, ఇదే విషయం స్టాలిన్ తమిళనాడులో జరిగితే తమిళనాడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే, ఎవరైతే అప్పులు ఇచ్చి జబర్దస్త్గా అప్పులు చేస్తున్నారో, లేదా మానభంగాలు చేస్తున్నారో, లేదా హత్యలు చేస్తున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు ఎత్తుకొని వెళ్తాం మీరు డబ్బులు ఇవ్వపోతని, ఇది కొల్లలని చెప్పొచ్చు మన దేశంలో. సో స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని చూసి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి, అసలు వారికంటే మీరే ముందు బిల్లు పెట్టాలి. ఎందుకంటే మీకే అనుభవం ఎక్కువ ఉంది కనుక మీరు ఇమీడియట్గా అసెంబ్లీలో అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఇలాగ మహిళలు కొట్టి లేదా అమ్మాయిల్ని తీసుకెళ్ళి బహిరంగంగా అప్పులు వసూలు చేస్తారో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి. 5 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష అని, అలాగే 5 లక్షల జరిమానా అని. ఎందుకంటే ఈరోజు మీరు ఒక లేడీతో మాట్లాడారు, ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అది. అసెంబ్లీలో ఈ బిల్లు పెడితే ఇలాంటి బిల్లులు దేవుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీర్ఘాయుస్సు ఇస్తాడు. ప్రజల కొరకు ఉండండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే సూపర్ 6 ఏదో జోక్ చూశాను నేను. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వారు నాలుక అన్నారు. అది పెద్ద వైరల్ అవుతుంది. అంటే మీరు నాలుకను ముయిస్తారా, నాలుకను కోస్తారా అని కొందరు నన్ను ప్రశ్నించారు. కాబట్టి మీరు డిప్రెషన్ అవ్వకుండా ఉండాలంటే, మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే, అందరికంటే ఈ దేశంలో మీకు నా గురించి ఎక్కువ తెలుసు కనుక నేను ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను, ఎలాంటి వారిని మీకు పరిచయం చేశాను. నేను మరి ఒక్కసారి ఈ లెటర్ మీరు 7 రోజుల్లో రెస్పాన్స్ ఇస్తారు. హైకోర్టులో మాకు ప్రత్యేక హోదా కావాలని కౌంటర్ ఫైల్ చేస్తారని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో బిజీగా మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతితో భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు, మనసు దోచే ఆకృతులతో కడలి తీరం ముస్తాబు. అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేశాం, అధికారుల నుంచి ఈ నివేదిక కోరాం, నిందితులు క్షమాపణ చెప్పినా సరిపోదు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.